आवाज न्यूज ट्रू वॉइस। నమస్కారం అవాజ్ న్యూస్ కి స్వాగతం। మెదక్ జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు మెదక్ టౌన్ పిల్లికోట్ల ప్రాంతంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో భారీ కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు। డిఎస్పీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో 108 మంది సిబ్బంది పాల్గొన్న ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 150 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు। ప్రజలు అనుమానాస్పద వ్యక్తులు మాదక ద్రవ్యాల వ్యాపారం వంటి విషయాలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సైబర్ మోసాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు। మనకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీతో కలిసి షేర్ చేసుకోవాలని ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది। మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మనం చాలామంది మనందరూ తెలుసు, ఈ కొత్తగా మన ఇళ్ళలో కిరాయిలకి ఇస్తుంటాం। ఇప్పుడు సాధారణంగా చాలామంది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్లో ఉండట్లేదు, వాళ్ళు ఇల్లు కిరాయికి ఇచ్చి హైదరాబాద్ దగ్గర ఉంటున్నారు। కొత్త వ్యక్తులు మన దగ్గరికి వస్తారు, మీకు తెలుసు వీళ్ళు ఎవరో ఉన్నారు, మనకి కొత్త వ్యక్తులు ఉన్నారు, కానీ మీరు ఎవరికి చెప్పలేని పరిస్థితి, వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలియదు। అందువల్ల ఏంటంటే మనం ఈ ఉదయాన్ని మేము అందరూ కూడా ఈ మొత్తం దాదాపు 89 బ్లాక్స్ ఉన్నాయి ఇక్కడ। 89 బ్లాక్స్లో రకరకాల వ్యక్తులు ఇక్కడ ఉన్నారు। ఈ మొత్తం చుట్టూ గార్డెన్ చేసి మొత్తం ప్రతి ఇంటిని కూడా 8 పార్టీస్కి డివైడ్ అయ్యి సెర్చ్ చేయడం జరిగింది। ఈ సెర్చ్కి సంబంధించి మొత్తం ఇళ్లలో ఎవరెవరు వ్యక్తులు ఉన్నారని వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ వివరాలన్నీ తెలుసుకుని రైట్ పర్సన్స్ అక్కడ ఉన్నారా లేదా, లేదంటే కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చి ఇక్కడ ఉంటున్నారా। ఎందుకంటే మనకి కొత్త వ్యక్తులు వస్తారు, మనకు తెలియదు, మంచి వాళ్ళుగా ఉంటారు, మనతో మధ్యనే ఉంటారు, కానీ బయటికి పోయి అఫెన్స్ లైక్ చేస్తుంటారు। అందువల్ల మీరు ఒకవేళ తెలిసినా వీళ్ళు అనుమానం వచ్చినా మీరు చెప్పలేని పరిస్థితి। మీ దగ్గరికి ఈరోజు మేము ఎందుకు వచ్చామంటే, మీ చుట్టుపక్కల ఏమైనా అనుమానాస్పద వ్యక్తులు ఉన్నా, ఏ వ్యక్తులైనా సరే మీరు మాకు ఇన్ఫార్మ్ చేయండి, మేము చేస్తే దాని మీద యాక్ట్ చేసే అవకాశం ఉంటుంది। మీకు దగ్గరగా ఉండి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఉద్దేశంతో ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది। అదేవిధంగా ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేసి అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరు లేకుండా చూడడం కూడా జరిగింది। కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారా లేదా అనేది కూడా చేసాం। అదేవిధంగా మీ యొక్క వెహికల్స్ కూడా తీసుకురావడం జరిగింది, ఏదైతే కొన్ని ఇర్రెగ్యులర్ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ తీసుకురావడం జరిగింది। మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా వెహికల్ మీద వెళ్ళేటప్పుడు కంపల్సరీ వాళ్ళకి ప్రతి డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి। డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి, ఆర్సీ బుక్ అనేది ఉండాలి, అదేవిధంగా ఇన్సూరెన్స్ ఉండాలి, మీరు ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి। ఈ భద్రతలన్నీ మీరు పాటించాలనే ఉద్దేశంతో మీ వెహికల్స్ కొన్ని తీసుకురావడం జరిగింది। మీకు అన్నీ చెక్ చేసి మీ వెహికల్స్ కూడా మీకు రిటర్న్ చేస్తాం। మీకు ఈరోజు రేపులో కొన్ని విషయాలు, ఎందువల్లంటే వెహికల్స్ సాధారణంగా ఇప్పుడు ప్రతి వెహికల్ కూడా ట్రాన్స్ఫర్ చేయాలంటే కంపల్సరీ పర్సన్ ఉండి ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి ఉంది। ఇప్పుడు వెహికల్స్ కొంటున్నారు కానీ ఆ వెహికల్ వాళ్ళ మీద ట్రాన్స్ఫర్ చేసుకోవట్లేదు, దానివల్ల ఏదైనా ఇల్లీగల్గా కేసెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కొన్ని దొంగ వెహికల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి। కొంత ఇప్పుడు రీసెంట్గా సెర్చ్ చేస్తుందంటే 2 వెహికల్స్ బస్ స్టాండ్లో ఉన్నాయి సార్, అవి ఇక్కడ పెట్టి వాడుతున్నాం సార్ అని చెప్పారు। అంటే ఇవి సెర్చ్ చేయడం వల్ల ఆ వెహికల్స్ ఈరోజు మనం ట్రేస్ చేయగలిగాం। అందువల్ల ఏంటంటే కనీసం మీరు వెహికల్ మీద ప్రయాణం చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలని భద్రత తీసుకోవాలి। అదేవిధంగా మీ వెహికల్ మీకు కరెక్ట్గా మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయా లేని విషయాలు కూడా మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది। ఇంకోటి ఏంటంటే మీకు ఇన్సూరెన్స్లు కూడా ఫేక్ ఇన్సూరెన్స్లు వస్తున్నాయి। రీసెంట్గా మెదక్ టౌన్లో ఒక ఫేక్ ఇన్సూరెన్స్ ఉంది। మీకు ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్ అని చెప్పేసి మీకు పేపర్ ఇచ్చేస్తారు, కానీ ఆ ఇన్సూరెన్స్ మీకు జస్ట్ పేపర్ మాత్రమే ఉంటుంది, ఆ ఇన్సూరెన్స్ జెన్యూన్ కాదు। మీకు ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా ప్రమాదం జరిగినా ఆ ఇన్సూరెన్స్ వెరిఫై చేస్తే కనుక ఆ ఇన్సూరెన్స్ ఫేక్ అని తెలుస్తుంది। అందువల్ల అటువంటి ఇన్సూరెన్స్లు కూడా ఏమైనా ఉన్నాయా లేదని కూడా మేము చెక్ చేస్తాం, మేము అవి కూడా చూస్తాం। అదేవిధంగా ఇటువంటి అవకాశం మీ అందరి ముందు మాకు దొరికింది కాబట్టి ఈరోజు మీకు కొన్ని విషయాలు కూడా షేర్ చేస్తున్నాం। మరీ ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ రోజు రేపులో మనకి పట్టి పీడిస్తున్న సమస్య ఏంటంటే డ్రగ్స్। ఈ యువత చాలా వరకు ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు। ముఖ్యంగా అందుబాటులో ఉండేది గాంజా చేసి అఫెన్స్లకు అలవాటు పడుతున్నారు। యువత అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, యువతే కాదు తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల్సింది, మనకు తెలియకుండా సిగరెట్లకు అలవాటు పడతారు, సిగరెట్ల తర్వాత గాంజా అలవాటు పడతారు। అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్కి పిల్లలు అలవాటు పడితే కనుక వాళ్ళు దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేయండి, వాళ్ళ యాక్టివిటీస్ని వాచ్ చేయడం చూడండి। మెయిన్ డ్రగ్స్ ఫ్రీ అనేది మనకి ఇంపార్టెంట్, మన స్లోగన్ అది। ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా మీరు ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే, డ్రగ్స్ ఎవరైనా సప్లై చేస్తున్నా కానీ, గాంజా సప్లై చేస్తున్నా కానీ మనం చెప్పాలి। అదేవిధంగా ఎవరైనా యువత కనుక అలవాటు పడితే కనుక వాళ్ళకి కూడా చేస్తే వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తాం, వాళ్ళని డిఅడిక్షన్ సెంటర్ పంపిస్తాం, వాళ్ళకి కూడా చేపిస్తాం। నెక్స్ట్ తర్వాత సైబర్ అఫెన్సెస్, సైబర్ క్రైమ్స్ అనేది మనకు చాలా విపరీతంగా ఉన్నాయి। సైబర్ క్రైమ్స్ అని మీ అందరూ తెలుసు కదా, మన అకౌంట్లో ఉన్న పైసలు మనకు తెలియకుండా కూడా మనకి పిన్ నెంబర్ అడుగుతారు, మన డీటెయిల్స్ అడుగుతారు, అడిగి మన అకౌంట్లో ఉన్న పైసలన్నీ కూడా తీసుకెళ్ళిపోతారు। అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే మనకి ఆఫర్స్, మీకు ఆఫర్స్ ఉన్నాయని చెప్పడం, ప్రతి ఒక్కరి దగ్గర మన దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి కదా, అందరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి, మనకి ఏ లింక్